సో ఫ్రెండ్స్, ఈ దోమల ధర్నా చూస్తున్నారా మీరు? సో ఫ్రెండ్స్, పెద్ద ప్రాబ్లం వచ్చి పడిపోయింది. పుల్లలు ఇరిగిపోయినాయి. ఇక ఈ పుల్ల చూడండి, ఇక్కడ ఉండాల్సిన పుల్ల ఇక ఇది దిగిపోయింది. మరి ఇప్పుడు ఇది ఎట్లా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఈ పుల్లను ఎట్లా పెట్టాలో. దోమలు మాత్రం దారుణంగా ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోయినాక మాట్లాడతా. చెత్త చూడండి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడైతే ఇవాళ ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ బట్ ఏంటంటే సైకిల్ ఇరిగింది, అదే నాకు ప్రాబ్లమ్ పుల్ల. మరి అది ఎట్లా చేయాలి ఏంటిది, మరి దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుందా అని చెప్పేసి తెలియట్లేదు. బట్ అండ్ ఇంకా హిల్స్ ఉన్నాయి, దారుణమైన హిల్స్, వాటిని కూడా చూసుకోవాలి. జస్ట్ కొంచెం ఆఫ్ రోడ్ చేసినందుకే ఇరిగిపోయింది అది. నిన్న ఆగమైపోతున్నా సైకిల్ అయితే ఘోర. ఏంటి దోమలు ఎన్ని అనం ఉన్నాయి మొత్తం బయట టెంట్ తీసి జస్ట్ ఏమైనా వండుకుందామన్నా కష్టమే అనిపిస్తుంది. టప్ప కుట్టేస్తున్నాయి. సరే చలో పదం, ఫ్రెష్ అప్ అయ్యి. సో రైడ్ స్టార్ట్ చేసే ముందు అయితే ఒక దగ్గర అయితే నేను తినడానికి వచ్చిన. అండ్ ఈ ఒక హోటల్లో హాయ్. సో ఏమైందంటే మొన్ననే జస్ట్ 3 days బ్యాక్ 6,500 రూపాయలు INRలో తీసిన. జస్ట్ 3 daysలోనే అయిపోయినాయి. 3 days కూడా కాలేదు. ఇంకా ఇక్కడికి వచ్చేవరకు డబ్బులు కూడా తక్కువ అయిపోయినాయి. కార్డు పని చేయట్లేదు. అలా ఒక $10 ఉండే, ఇంకా పని చేయకుండా ఇక్కడ ఏం చేసిందంటే ఇంకా నా దగ్గర కార్డు గీకితే పని చేయలేదు. డబ్బులు 8,000 రూపాయలు అయినాయి దీనికి. నా దగ్గర ఉన్నాయి ఎంత 5,000 రూపాయలు. ఇంకా 3,000 రూపాయలు ఫ్రీగానే ఇచ్చింది. గ్రేట్ అసలుకి. సో ఫ్రెండ్స్, మీరు అంటారు కదా ఎందుకు ఆఫ్ రోడ్ సైడ్ ఎప్పటికీ రైడ్ చేస్తావు అని చెప్పేసి. ఎందుకు చేస్తా అంటే ఇగో ఇందుకే. సో ఇక్కడ చూడండి, వ్యవసాయము, ఇది పెద్ద టైర్లతోటి. ఇది నాకు ఒక్క నిమిషం సైకిల్ పక్క పెట్టిపోతాను, నేను చూపెడతాను మీకు. సో మీరు గమనిస్తే ఇక ఈ విధంగా మోటార్ తిరుగుతుంది. ఈ మోటార్ తోటి పెద్ద టైర్లతోటి. సో ఈ విధంగా మనకు ఇక ఈ పైపులు ఏవైతే ఉన్నాయో మొత్తం వాటర్ని చెల్లుతాయి. ఇక్కడ అసలు వాటర్ అవసరం లేదు, వాళ్ళకి తెలియక ఇక్కడ ఆన్ చేసిర్రు. ఇక ఇక్కడ అండ్ ఇక చూడండి, ఇది మొత్తం పొలము. ఇక్కడ నుండి అక్కడి వరకు మొత్తము నీళ్ళు కొట్టుకుంటూ పోతుంది. నీళ్ళు కాదు, అందులో స్ప్రేస్ కూడా ఉన్నాయి. ఒక వాసన వస్తుంది. అంటే మరి కెమికల్ అంతా ఘాటుగా అయితే ఏం లేదు, మళ్ళీ మొనక్రోటోఫాస్ అవి ఇవి కాదు. ఇక ఈ విధంగా ఒక 10 ఎకరాలు లేదా 5 ఎకరాలకి జస్ట్ సింపుల్గా ఇదైతే కొట్టేసి వెళ్ళిపోద్ది అన్నట్టు. సో ఈ వ్యవసాయం చూడండి, ఇగో ఈ పైపులు చూడండి, ఇగో ఈ పైపులలో నీళ్ళు ఉంటాయి. అండ్ ఈ నీళ్ళతోటి మొత్తం అయితే ఈ వాటర్ అనేది మొత్తం కొట్టుకుంటా పోతా అన్నట్టు. ఒక రోజులో మొత్తం అయిపోద్ది ఈ డ్రోన్ల ద్వారా. అండ్ ఈ రకమైన వ్యవసాయం అయితే నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ ఇగో చూడండి మూవ్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే సో ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి మన ఇండియాలో అయితే నేను ఎప్పుడు చూడలేదు. మీరు చూస్తుంటే చెప్పండి. దిస్ ఈస్ ద రియల్ వైల్డ్. కమ్ ఆన్ బేబీ, కమ్ ఆన్, రన్ రేస్, రన్. వాట్ ఏ రన్ ఇట్ ఈస్. ఎంత బాగుంది అది. మళ్ళా ఆఫ్ రోడ్కి వచ్చేసాము. ఇంకా మన చిట్టి మనకి ఎంత సపోర్ట్ ఇస్తుందో చూద్దాము. డిపెండ్స్, మన రైడు దానిపైన ఆధారపడి ఉంటుంది. చలో ఇంక ఒరే ఆజాము లగెత్తురో. రోడ్డు మధ్యలో పండుకుంటారు మనుషులా పశువులా కనబడతలేదా మీకు? జరగండి మనుషుల నమాజ్ వచ్చానండి. అవును, భలే అనిపిస్తాయి రైడ్ చేస్తుంటే. ఇట్లా మధ్యలో యానిమల్స్ వస్తే వాటితో మాట్లాడుతుంటా.
ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఏగో ఇది పరిస్థితి. ఇప్పుడు దీన్ని ఎట్లా తీయాలి, ఇది చాలా డిస్టర్బ్ చేస్తుంది. విరిగిపోయింది పుల్లనైతే మొత్తం తీసిన బయటికి. చూద్దాం మరి ఎట్లయితుందో ఏందో, మరి నడుస్తుందా నడవదా. సో ఇక్కడ ఇప్పుడాక హెల్మెట్ది పైన గ్లాస్ ఉంది కదా, అది పక్కకు పెట్టిన. సో పెడితే అక్కడ పడిపోయింది. ఇంకా ఇట్లా ఏమైంది అని చెప్పేసి వీళ్ళు వచ్చారు, ఇట్లా అయింది అని చెప్పేసి అంటే సరే బ్రదర్ నేను మీకు చేస్తాను అని చెప్పేసి వీళ్ళు నాతో వస్తున్నారు. ఎందుకో గుర్రం రైడ్ చేయాలనిపిస్తుంది కానీ ప్రతిసారి ఆఫ్ రోడ్లోనే జరుగుతున్నాయి. గుర్రాలు చేయాలనిపిస్తుంది కానీ ఏమైనా అయింది అనుకోండి, అవి కొత్తోడు అని చెప్పేసి వాడికి అలవాటు లేక పడేసినాయి అనుకోండి, ఇంకా అయిపోయినట్టే నా పని. చిన్న చిన్న పిల్లగాళ్ళు చూడండి భలే రైడ్ చేస్తున్నారండి. రే ఏంద్రా బాబు, ఏం రైడ్ రా బాబు ఇది. నేను మళ్ళీ అరౌండ్ 3 కిలోమీటర్స్ వెనక్కి వస్తున్నా. ఈ అమ్మాయి కొండలాన్ని ఎక్కిన, మళ్ళీ ఇప్పుడు దిగిన, మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. ఒక సిటీయే దగ్గరకు వచ్చి కూరగాయలు భలే వెళ్ళిపోతారు. వచ్చేసినాం. ఆగవే అమ్మ. ద రైడ్ మొత్తం దోమలు ముఖం నిండా, ఈగలు అంటే దోమలు సర్రలు వేస్తున్నాయి. అసలు తొక్కనీకి వస్తలేదు చెప్పాలంటే. ఈ గడ్డిలో సైకిల్ ఎగురుతూ ఉంది. ఒక పుల్లు ఇరిగింది, మళ్ళీ మీదికి వెళ్ళి ఏం చేస్తాం, ఇక తప్పుద్దా అన్నట్టుంది. కానీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మంగోలియాలో ఇంకా లాస్ట్గా చూస్తున్నా. అమ్మా మళ్ళీ చూడనేమో. అబ్బా దారుణంగా దోమలు కుడుతున్నాయి అయ్యా. అమ్మో నాకైతే హెడేక్ లేస్తుంది. ఎందుకంటే ఈ రైడ్ అలా ఉంది, చాలా బాగా నొప్పి లేస్తుంది. ఎక్కడ క్యాంప్ వేసుకోవడానికి అయితే చేసి చూసుకొని అక్కడ వేసుకుంటే వాళ్ళ నైట్ టైం ఎంత అవుతుంది అసలుకి 5 బాగా అవుతుంది. ఇంకో గంట తొక్కుతానేమో మహా అంటే తొక్కేసి ఏ క్యాంప్ అయితే వేస్తాను. బట్ నా అదృష్టం ఏంటంటే సింబయ్య రూట్ కరెక్టే, లేదనుకోండి సచ్చింది గొర్రె. అమ్మ కదలట్లే సైకిల్ ఎంత దొక్కినా. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది, ఒకసారి చూపెడతా. మన సైకిల్ తోటి మన వెనకాల ఎలా వస్తుందో చూద్దామా. చలో మీకు ఇష్టం కదా ఈ షాట్, చలో వచ్చేసేయండి, బ్యాటరీ అయిపోతుంది.
ఏం లొకేషన్ అసలు ఇది, బబ్బబ్బబ్బబ్బా మైండ్ బ్లోయింగ్ అసలుకి. ఓ మై గాడ్, నేను ఇంత బ్యూటీని ఆఫ్ రోడ్లో వెళ్తే, అది మెయిన్ రోడ్లో వెళ్తే మిస్ అయిపోయామని తెలుసా నేను. అసలు ఇది ఎట్లా కనబడతా అంటే, ఒకసారి డ్రోన్ పైకి ఎగిరిస్తే ఒక రేంజ్లో కనబడిపోద్ది. అమ్మ ఒక దగ్గర ఆగి మాత్రం క్యాంప్ వేసుకొని ఇక్కడ ఉండబుద్ధి అవుతుంది అసలుకి. చూడండి అక్కడ చూడండి ఆ ముందట నాకైతే దోమలు పిచ్చి కొట్టులు కొడుతున్నాయి ఫ్రెండ్స్. నన్ను అసలు వర్ణనాతీతం నా బాధ పక్క పెడితే, మా దేవుడా ఈ లొకేషన్ ఏంది, మైండ్ బ్లోయింగ్. ఇవే వర్డ్స్ వస్తాయి నాకు, ఇంకేం వర్డ్స్ రావట్లేదు. వామ్మో, ఇంత బాగుంటుందా మంగోలియా. అండ్ అక్కడ చూడండి, వాట్ ఏ బ్యూటీ. అమ్మ నేను అక్కడ పోయి క్యాంప్ వేస్తా. ఈ వ్యాలీలో ఇక్కడనే ఉంటాయి అలా, ఏదైతే అదా. ఆ కొండలు ఉండేసిన ముందట, రేపు ఆ కొండలు ఎక్కాలి. ఫస్ట్ అయితే ఇవాళ ఇక్కడ ఉంటా అంతే. Getting drunk from 7 to 3. Overindulging, flash like it's free. We're on a fast ride where monkeys killing time with machines. Making love that we don't even feel. You don't even notice if it's her or it's me. But somewhere deep in it's cutting like a knife, so you just kill it with the one. All of a sudden you are free. You call your mom and say, hey, it's me. I just need some more mommy money. I'm gonna spend it, filling up my house, my face, my body, and my tongue, 'cause I just wanna feel good. Using all that's left. సీరియస్లీ ఏమవుతుందో తెలుస్తలే కానీ ఫుల్గా తలనొప్పి వేస్తుంది. నాకేం తినాలని కూడా లేదు, వండుకోవాలని కూడా లేదు. బయటికి పోతేనేమో ఫుల్ దోమలు టప్ప 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 కుడుతున్నాయి. నేను పడుకుంటా ఇట్టనే పొద్దున్నే తింటా అంతే, ఇంకా ఏం లేదు. బాయ్ బాయ్, గుడ్ నైట్ అనుకుంటున్నా. if maybe clear స్కై ఉంటే మీకు భూమి రొటేట్ అయ్యేది చూపెడతా, సరేనా? బాయ్. సో ఫ్రెండ్స్, ఈ దోమల ధర్నా చూస్తున్నారా మీరు? ఎన్ని దోమలు ఉన్నాయో. వామ్మో, 7 దొరికినరా మీరు అందరూ. నేను బతకనిస్తారా ఇది నేను జిప్పు తీస్తే? ఫుల్ దోమలు ఫ్రెండ్స్ అసలుకి, చుట్టూ దోమలే, ఇక్కడ అంత దోమలే. నేను చెప్పినా కదా, అందుకే వండుకోలేదు, అన్ని దోమలు ఉన్నాయి. టూ వచ్చేసరికి అమ్మో కష్టం, దారుణం ఇది. ఇక బయటికి పోయి వీడియో ఏం తీస్తాం? సర్లే ఇక అనుకో, ఇంకేం చేస్తాం, దోమలతో సంసారం తప్ప. సౌండ్ చూడండి.